నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. నస్రాపేటలో ఘనంగా మహానాడు. హాజరైన నేతలు. ప్రారంభమైన అంతర్జాతీయ యోగా మాసోత్సవం. ఆసనాలు వేసిన ప్రముఖులు. పొంగిన బిల్లవాగు. రోడ్డుకు పడిన గండి. దశాబ్దాల వెనుకబాటు, అవకాశాల లేమికి చెల్లు చీటి రాస్తూ తెలుగు వారిని గర్వంగా కాలర్ ఎగరవేసుకునేలా చేసింది తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. నస్రాపేట భువనచంద్ర టౌన్ హాల్లో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ మహానాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఇన్ఛార్జ్ మంత్రి కొట్టిపాటి రవికుమార్, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ప్రజల కోసం చేసే కృషే తెలుగుదేశం పార్టీ గుర్తింపు అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో పార్టీ ముందుకు సాగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీని పెట్టబట్టి ఈరోజు మనందరం కూడా గర్వంగా కాలు దగ్గరేసుకొని సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని చాటి చెప్పినటువంటి అన్న ఎన్టీ రామారావు గారి మార్గంలో మనం ముందుకెళ్తున్నాం. ఇసుక అమ్ముకొని, బ్రాందీ విస్కీలు అమ్ముకొని దోచుకున్న పార్టీ కాదు మంది. గ్రామానికి ఒక దోపిడీదారులు తయారు చేసిన పార్టీ కాదు మంది. పార్టీ కోసం, సమాజం కోసం ఎకరాలు అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని త్యాగాలు చేసిన కార్యకర్తలు ఉన్న పార్టీ, గర్వపడే పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఎంతో మంది కార్యకర్తలు ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కారణం అన్న ఎన్టీ రామారావు గారు చెప్పారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని. ఆ విధంగా రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయటం అని చెప్పేసి ఒక మంచి మార్గంలో ముందుకు నడిచినటువంటి సైనికులు మనందరం కూడా. పేదవాడు ఆకలి తీర్చడానికి ఈ భారతదేశంలో ఉన్న పథకం ఉందా? అన్న ఎన్టీఆర్ రాకముందు పేదవాడికి తాటాకులు పొంగులు ఇచ్చిన సంస్కృతే ఉంది, కానీ పక్కా శాస్త్ర గృహ నిర్మాణం ఎక్కడైనా ఉందా? మన తెలుగుదేశం పార్టీ పుట్టినాకనే అన్న ఎన్టీ రామారావు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని, జ్యోతిరావు పూలే గారి ఆశయాలను సాధిస్తుందని అన్నాడు అన్న ఎన్టీ రామారావు గారు. ఈ తెలుగుదేశం పార్టీ పెట్టారు. అందుకోసమే ఈరోజు సామాజిక న్యాయం చేస్తూ వెనుకబడినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఆర్థిక ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రంలో వారికి గొప్ప ఉన్నత పదవులు, ఉన్నత బాధ్యతలు అప్పచెప్తూ ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న పార్టీ మంది. అందుకోసం ఈరోజు గత ప్రభుత్వంలో బీసీల మీద దాడులు చూసాం, ఎస్సీ ఎస్టీల మీద దాడులు చూసాం. తప్పుడు కేసులు పెట్టి ఏదించినా నియంత పాలనని గుండెలు ఎదిరించి నిలబడి పోరాడి ఈరోజు 94% రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిపించి, ఎన్డీఏ ఎమ్మెల్యేలు గెలిపించి ఈరోజు అధికారంలో తీసుకొచ్చారంటే దానికి కారణం ఈ కార్యకర్తల త్యాగాలు. ఈరోజు జిల్లాలో 7 సీట్లకు 7, అలాగే ఎంపీ అన్ని సీట్లు భారీ మెజార్టీతో మాచర్ల, మరి వినుకొండ, నర్సరావుపేట, మరి గురజాల, చిలకలూరిపేట అన్ని కూడా భారీ మెజార్టీతో కొత్త రికార్డు, హైయెస్ట్ రికార్డులతో మా అందరిని మీరు గెలిపించినందుకు మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నా. మీ పోరాటం, అలాగే మీ ధీటైన సమాధానం, నియంత పాలనని ప్రజలు, కార్యకర్తలు బంగాళాఖాతంలో కలపడం జరిగింది. మీరు చేసినటువంటి త్యాగాలు వృధా పోకూడదని మీ అందరికీ విన్నపం చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు మనకి అధికారం ఇచ్చారు. మీరందరూ గ్రామాల్లో తిరిగారు, ఎన్డీఏ అభ్యర్థులు గెలిపించమని చెప్పారు. ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి అధికారం, కార్యకర్తలు పోరాడి తీసుకొచ్చిన ఈ అధికారం, ఇది ప్రజలకి, గ్రామాల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలని ఈ సందర్భంగా నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నా. గతంలో రాక్షస పాలనలో రక్తం పారించారు, కానీ చంద్రబాబు గారి పాలనలో
అభివృద్ధి అందించారు, నీళ్లు పారించారు చంద్రబాబు గారు. కాబట్టి అభివృద్ధి మన యొక్క ఆశయం. దాన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, మండల ఎలక్షన్లు ఉన్నాయి. ఈ రోజు పేదలకు మనం సేవ చేయాలంటే ఇళ్ళు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, సిమెంట్ రోడ్లు వేయాలి, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు మనం పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు మనకి ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే రానున్న పంచాయతీ ఎన్నికల్లో, మండల ఎలక్షన్లో గెలిచి మన ప్రజలు ఆశించిన విధంగా అభివృద్ధి అందించాలి ప్రజలకని గ్రామాన మనం అభివృద్ధి అందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో నిధులు లేవు. నిధులు 10 లక్షల కోట్లు అప్పులు చేసినటువంటి జగన్ పరిపాలన చూసి ఈరోజు ప్రజలు ఇంటికి సాగనంపారు. ఈ అప్పుల ప్రభుత్వం మాకు వద్దని, అభివృద్ధి అందించే నాయకుడు, సంపద సృష్టించే నాయకుడు చంద్రబాబు గారు కావాలని చెప్పేసి ఈరోజు ప్రజలు ముందుకు నడిచారు. ఈరోజు సూపర్ 6 పథకాలని ఇంత 10 లక్షల కోట్ల లోటు బడ్జెట్ లో కూడా సూపర్ 6 పథకాలను అమలు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు గారు. ఈరోజు ఉచిత బస్సు సౌకర్యం కూడా మహిళలకు తొందరలోనే అందించబోతున్నారు. ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు, 3000 పెన్షన్ 4000 ఇచ్చారు, విభిన్న ప్రతిభావంతులకి 3000 పెన్షన్ 6000 ఇచ్చారు చంద్రబాబు గారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని, ఆర్థిక సంక్షేమంలో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు గాడిలో పెట్టి సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటిగా అంచెలంచెలుగా అమలు చేస్తున్నటువంటి మన నాయకుడు చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జేజేలు పలకాన్ని కోరుతున్నా. అట్లాగే ఐకమత్యం మన బలంగా ముందుకెళ్ళాలి. ఈరోజు ఎన్డీఏ నాయకుల్ని, బీజేపీ, జనసేన కూడా సమిష్టిగా మనం కలుపుకొని వెళ్ళాలి. మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా కలుపుకొని ముందుకెళ్ళి రానున్న ఎన్నికల్లో కూడా, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాలు సాధించి ఈరోజు చంద్రబాబు గారి సహకారంతో మనందరూ కూడా గ్రామాలని అభివృద్ధి బాటలో ముందుకు నడిపించాలని కోరుతున్నాం. ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని పేదలకు పెన్షన్లు ఇవ్వడానికి, ఇళ్లు ఇవ్వడానికి, రేషన్ కార్డులు ఇవ్వడానికి, గ్రామాల్లో అభివృద్ధి అందించడానికి మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన నాయకుడు లక్ష్యం ఒకటే. గతంలో హైటెక్ సిటీ అన్నాడు, లక్షల మందికి ఐటీ ఉద్యోగాలని ఆ రోజు చంద్రబాబు గారు బాటలు వేస్తే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈరోజు ఐటీ ఉద్యోగులు వచ్చారు. ఈరోజు మన నాయకుడి ముందున్న లక్ష్యం ఒక్కటే, ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని మన చంద్రబాబు గారి లక్ష్యం. అందుకోసం మనందరం కలిసి సమిష్టిగా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్దాం. అందరూ సంతోషంగా ఉంటే సంతోష ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుంది. అందరూ ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ మనం సాధించవచ్చు. అందుకే ఒక్కొక్క తలసరి ఆదాయం సంవత్సరానికి 55 లక్షల ఆదాయం ఉండే విధంగా 2047కి 100 సంవత్సరాలు పూర్తవుతుంది మనకు స్వతంత్రం వచ్చి. అప్పటికల్లా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలని మన అధినేత బాటలు వేస్తున్నారు. యువ నాయకుడు నారా లోకేష్ గారు యువగలంలో ప్రజా సమస్యలన్నీ తెలుసుకున్నారు, పేదల కష్టాలు తెలుసుకున్నారు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరికి కష్టాలు తెలుసుకున్నటువంటి నాయకుడు మన లోకేష్ గారు. యువ నాయకుడి గారి ఆధ్వర్యంలో తప్పనిసరిగా ఈరోజు కార్యకర్తలకి సంక్షేమ నిధి అందుతోంది. కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా ఈరోజు ఇన్సూరెన్స్ సభ్యత్వం ద్వారా 5 లక్షలు చనిపోయిన కార్యకర్తలకి అందించారు మన నాయకుడు లోకేష్ గారు. ఒక్కసారి చప్పట్లు కొట్టి నారా లోకేష్ గారికి 5 లక్షల ఇన్సూరెన్స్ అందించినందుకు, చనిపోయిన కుటుంబానికి, యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు మనందరం సమిష్టిగా ముందుకెళ్తూ విజన్ 2047 సొంత ఆంధ్రప్రదేశ్ని సంతోష ఆంధ్రప్రదేశ్, ఆనంద ఆంధ్రప్రదేశ్గా సాధించడానికి ముందుకు నడవాలని, గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, దాన్ని అధిగమించి ఒకే తాటి మీదకి, గ్రామాల్లో గ్రూపులు లేకుండా ఒకే తాటి మీద ముందుకు నడవాలని కోరుకుంటూ ఈరోజు మళ్ళీ నేను వస్తే జైలుకు పంపుతా అంటున్నాడు. ఒక్క అవకాశం అంటే ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే మరి మంచోడు అంటే మంచం అంతా కర్తలు చేసినట్టు చేశాడు. ఈరోజు నేను జైలుకు పంపుతానన్న ఆయన ముసలోడు నేను మంచం నుండి లేస్తే అంటాడు. ఆయన లేసేది లేదు, ఒడిసేది లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సూచనల మేరకు వినుకొండ పురపాలక సంఘం నందు అంతర్జాతీయ యోగా మాసోత్సవ కార్యక్రమం మే 21 నుండి జూన్ 21 వరకు నిర్వహించుతున్నారు. ఇందులో భాగంగా లయోలా హై స్కూల్ ఎన్ఎస్పి సాయిబాబా గుడి ప్రాంగణం నందు మొదటి రోజు జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ యోగా యొక్క ప్రయోజనాలు అపారమైనవి, విస్తృతమైనవి అని వివరించారు. క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శారీరక బలం, సమతుల్యత మెరుగుపడతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ షకీలా, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, యోగా సాధకులు పాల్గొన్నారు. నిత్యం మనకుండే అనేక సమస్యల నుంచి ఒత్తిడి పోవటానికి ఈ యోగా అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి దీనిని నిత్య అభ్యాసం కింద చేసుకుంటే మనం మానసిక ఒత్తిడి నుంచి, అలాగే శారీరక ఆరోగ్యాన్ని నుంచి కూడా మనం కాపాడుకునే వాళ్ళంతో. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకి, యోగాభ్యాసాన్ని అభ్యసించి అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
ప్రతిసారి వింటున్నది మాకు టైం లేదు అనేది ఒక సాకుగా చెప్తారు గాని మన నరేంద్ర మోడీ గారి కంటే, మన సీఎం చంద్రబాబు నాయుడు కంటే, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కంటే మనం బిజీనా? కాదు కదా. వాళ్ళు యోగా అభ్యాసం చేసే వాళ్ళ పనులు స్టార్ట్ చేస్తారు. మరి వాళ్ళకు ఉన్న టైం మనకి ఎందుకు ఉండదు? మనం కేటాయించుకోవాలి, మనం ఇంట్రెస్ట్ చూపించాలి, అప్పుడే మనం యోగా చేయగలము. యోగా చేసిన రోజు మీరు ఒకసారి గమనించండి, చెయ్యని వాళ్ళు స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ సోదరులు చక్కగా యోగా చేస్తున్నారు, ఎంత బాగా చేస్తున్నారు, డైలీ వస్తారంట. వీళ్ళంతా ప్రముఖులే, వీళ్ళకి టైం లేదనేది ఏం లేదు, ఉన్న టైం ని సద్వినియోగం చేసుకుంటారు. ఇంకొకటి చాలా మంది అనే మాట ఇంకొకటి అలసటగా ఉంటది అని. నిజంగా అలసట అనేది మనకి శారీరకంది కాదు, మానసికంది. అనవసరమైన విషయాలని మనం ఆలోచిస్తా ఉంటే మనకి ఆటోమేటిక్ గా అలసట వచ్చేస్తుంది. ఆలోచనలు తగ్గించుకొని పనుల ప్రభావం మీద మనం దృష్టి పెడితే అలసట అనేది, మనం నైట్ 12 వరకు పనిచేసిన అలసట అనేది ఉండదు. నేను 25 ఇయర్స్ నుంచి యోగా చేస్తున్నాను. ఫస్ట్ వాకింగ్ చేసిన తర్వాత సూర్య నమస్కారాలు, తర్వాత సర్వాంగాసనాలు, అవన్నీ ప్రాణాయామం అవన్నీ చేస్తే కనుక ఆరోగ్యంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి నెల రోజులు యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా కంటిన్యూగా అక్కడక్కడ గవర్నమెంట్ పరంగా కొన్ని చోట్ల స్థలాలు కేటాయించి వారికి అవకాశం ఇవ్వాలని పట్టణ ప్రజలకు కోరుకుంటున్నామండి. ఈ అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు 21 నుంచి వచ్చే నెల 27 వరకు యోగా డే, అంతర్జాతీయ యోగా డే వరకు ఈ మాసోత్సవ కార్యక్రమాలు చేసినందుకు గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము గత 30 సంవత్సరాల నుంచి ఈ ఎన్ఎస్పి గ్రౌండ్ లో యోగా మరియు వాకింగ్, సూర్య నమస్కారాలు, ప్రాణాయాలు దాదాపు గంటన్నర చేస్తామండి. అందువలన మాకు చాలా యాక్టివ్ గా ఉంటుంది. బిజినెస్ ఎంతో ఒత్తిడి గల బిజినెస్, దాల్ మిల్ మాది. అయినా గానీ మేము ఇంత యాక్టివ్ గా ఉండటానికి కారణం ఈ యోగా చేసే ఈ గంట టైం వల్లనే మాకు మానసికంగా గానీ ఒత్తిడి లేకుండా అలా ఉండగలుగుతున్నాము. శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో 45వ వార్షిక హనుమాన్ బ్రహ్మోత్సవ వేడుకలలో భాగంగా 2వ రోజు హనుమాన్ వ్రతాలు కార్యక్రమం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గజవల్లి నాగ పవన్ కుమార్ మాట్లాడుతూ, హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 22వ తేదీ గురువారం నాడు వినుకొండ నియోజకవర్గ ఆధ్వర్యంలో భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా తెలియజేశారు.
కార్మికులకు కనీస వేతనాలు అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని వినుకొండ ఏఐటియుసి నాయకులు బూదాల శ్రీనివాసరావు విమర్శించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ పట్టణంలోని శివయ్య స్తూపం సెంటర్లో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత కార్మికులు సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసిందని మండిపడ్డారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బొల్లాపల్లి మండలంలోని దొంగపల్లి గ్రామంలో బిల్లువాగు నిండి రోడ్డుకు గండి పడింది. నీరు రోడ్డుపై ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వినుకొండనే సమాప్తం. తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.